అందరికీ నమస్తే. బండి భగీరథ్ కేస్ అటు తిరుగు ఇటు తిరిగి వాళ్ళ తండ్రి బండి సంజయ్ మెడకు ఉచ్చులాగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కేసులో బండి సంజయ్ ఏ2 అవుతారు అనేది చాలామంది న్యాయ నిపుణులు, అడ్వకేట్స్ వాళ్ళు వీళ్ళు ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ బండి భగీరథ్ ఫ్రెండ్స్ ఒక 10 మంది ఫ్రెండ్స్, ఇదంతా ఫ్రెండ్స్ సమక్షంలో జరిగింది. ఎప్పుడు ఇద్దరు సింగిల్గా పోలేదు. ఎప్పుడు ఫ్రెండ్స్ పార్టీ, ఫ్రెండ్స్తో కలిసి ఫ్రెండ్స్తో పోయి అక్కడికి పోయిన తర్వాత డిఫర్ అయిపోయినారు వాళ్ళు అక్కడి నుంచి. కాబట్టి ఆ ఫ్రెండ్స్ మధ్యలో జరిగింది, ప్లస్ వాళ్ళ మదర్, విక్టిమ్ మదర్ ఆమె ఇచ్చిన వాంగ్మూలము లేకపోతే ఫిర్యాదులో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ విషయాన్ని ప్రస్తావించింది. కాబట్టి 10 మంది ఆల్రెడీ పోలీసులు విచారణ జరిపినారు. బండి భగీరథ్ పోలీస్ కస్టడీ కోసం ఆల్రెడీ పిటిషన్ వేస్తున్నారు పోలీసులు. 10 రోజులు అడుగుతున్నారు పిటిషన్. ఇక దీనిలో చాలా వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. అసలు ఏమవుతుంది, ఎక్కడి దాకా పోతుంది, తీవ్రమైన సెక్షన్స్ అయితే ప్రస్తుతం బండి భగీరథ్ కేసులో ఉన్నాయి. ఇవి కనుక ప్రూఫ్ అయితే, ఎందుకంటే ఇప్పటికే చాలా ఆధారాలు అటు సైడు చాలా వచ్చినాయి. చాలా ఆధారాలు బయటికి కనిపిస్తున్నాయి. కానీ లోపల వాళ్ళు రేపు కస్టడీ తీసుకున్న తర్వాత లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఈ విచారణలో చెప్తున్న అంశాలు ఇవన్నీ చాలా ఈ విచారణకు పనికొచ్చే అంశాలు ఉంటాయి. కాబట్టి ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ఇందులో ఫస్ట్ మనం బండి సంజయ్ ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకున్నాడు. గ్యాగ్ ఆర్డర్ ఏంది, ఈ కేసులో నా పేరుని తీసుకోవద్దు. సిగ్నల్ టీవీ పేరు కూడా ఉంది. సిగ్నల్ టీవీ కూడా నిన్న 3.5 కిలోలు ఉంటాయి ఆల్మోస్ట్. అడ్వకేట్స్ వాళ్ళు మనకు కూడా గ్యాగ్ ఆర్డర్ ఇచ్చిండ్రు, ఈ కేసులో ఆయన పేరు వాడొద్దు అని. కానీ ఆ గ్యాగ్ కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా బండి సంజయ్ ట్వీట్ చేసిండు కదా, నేనే హ్యాండ్ ఓవర్ చేస్తున్నా పోలీసులకు, మావన్ని నేను చట్టం మీద గౌరవంతో హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. ఆయన్నే అంటే ఆయనకు సంబంధం లేదు, నా పేరు ప్రస్తావించొద్దు అన్నారు. కానీ మళ్ళీ ఆయననే ఈ కేసులో తన ఇన్వాల్వ్మెంట్ ఏందో ఆయన బయటపెట్టుకున్నాడు. కాబట్టి మరి అసలు అంత తికమక్క ఉన్నట్టున్నాడు బండి సంజయ్ గారు. ఆయన టీము ఆయన కొంచెం అంత కన్ఫ్యూజ్లో ఉన్నట్టు కనిపిస్తుంది నాకు. సరే, ముందు నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 10 మందిని, వాళ్ళ ఫ్రెండ్స్ టీం మొత్తం 10 మందిని పిలిచి విచారించారు పోలీసులు. ఇంకా వాళ్ళు కొందరు సహకరించారని చెప్తున్నారు, కొందరు సహకరించడం అంటే బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్కు మీద అక్కడ జరిగిన వాస్తవాలు చెప్పినారు. బండి భగీరథ్ ఓవర్ యాక్షన్ చెప్పినారు. బండి భగీరథ్ అక్కడ ఏం చేసినారో చెప్పినారు. వాస్తవమే చెప్పిన వాళ్ళందరూ చాలామంది. బండి భగీరథ్ క్యారెక్టర్ మీద చాలా క్వశ్చన్స్ రేజ్ అయినాయి. బండి భగీరథ్ ఈ అమ్మాయి మధ్య ఫ్రెండ్షిప్, తర్వాత వాళ్ళ చార్ట్స్ చెక్ చేసినట్టు పోలీసులు, ఇట్లా చాలా ఉన్నాయి. అసలు బండి భగీరథ్ ఏం చెప్పేవాడు వాళ్ళ ఫ్రెండ్స్కు ఈ అమ్మాయి విషయంలో, లేకపోతే నిజంగానే ఒక ఇంటెన్షన్తోన పార్టీలకు పోయినరా మీరందరూ, అంటే బండి భగీరథ్ ఏమైనా ఫోర్స్ చేసి మిమ్మల్ని పార్టీకి తీసుకుపోయిందా, అమ్మాయి విషయం ఏంది, అమ్మాయికి ఏం చెప్పి మీరు పార్టీలకు పిలిచేవాళ్ళు, ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ వచ్చినట్టుగా అక్కడ ఇక్కడ మీడియా ద్వారా మనం చూసి తెలుసుకున్నాం మనం. అయితే ఇందులో చాలా వరకు బండి భగీరథ్కు యాంటీగా అంటే అక్కడ ఉన్న వాస్తవం, ఇంటెన్షన్గా ఇదంతా బండి భగీరథ్ చేసిండ్రు అన్నట్టుగా చెప్పినట్టుగా కూడా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. అది వాస్తవం లేదో మనకు తెలియదు, ఎందుకంటే పోలీసులు దానిలో మనం లేం కాబట్టి, పోలీసులు చెప్పరు కూడా కదా బయటికి. బట్ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇస్తున్న వాంగ్మూలం, వాళ్ళ ఫ్రెండ్స్ ఇస్తున్న వివరాలు అవన్నీ చూసిన తర్వాత బండి సంజయ్ పాత్ర అయింది దీనిలో. బండి సంజయ్ కొన్ని విషయాలు అయితే ఆయన ఓపెన్గానే మనకు ఆయన తప్పులు కొన్ని కనిపిస్తున్నాయి. ఏంటంటే మైనర్ బాధితురాలని వాళ్ళ తల్లిని బెదిరించిండు కదా, వేల మంది మధ్యలో బెదిరించిండు, మీడియా ముఖంగా బెదిరించిండు కదా, మీ అంతు చూస్తా అని వాళ్ళే కదా కేసు పెట్టింది. ఈ కేసులో ఎవరు ఏ బీఆర్ఎస్ వాళ్ళు స్టింగ్ ఆపరేషన్ చేసి కనిపెట్టిన కేసు కాదు ఇది. బాధితుల తరపున మాత్రమే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినారు. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ కేసు నీరుగారిపోకుండా చూసే బాధ్యత వాళ్ళ మీద ఉన్నది కాబట్టి వాళ్ళు చూసిండ్రు. కానీ ఈయన అంతు తేలుస్తా అన్నాడు. ఈయన వెనక ఎవరు కుట్రలు చేస్తారు, ఇప్పుడు వాళ్ళు ఫిర్యాదుదారులు వాళ్ళనే బెదిరించారు అనేది ఓపెన్గా అర్థమవుతుంది. రెండో పాయింట్ ఏంటంటే మైనర్పై తప్పుడు ప్రచారం, వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేసినారు. ఇప్పుడు బండి భగీరథ్ అబ్స్కాన్లో ఉన్నాడు, ఓకే, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఓకే, ఆ ఫోన్ కూడా ఆల్రెడీ పోలీసులకు ఇచ్చారు. అసలు ఆ ఫోన్ మార్చి ఇచ్చిండ్రా, ఇట్లాంటివన్నీ కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ తెలుస్తాయి. ఇదంతా కరెక్ట్ విచారణ జరగాలి. ఆ విచారణ జరగాలంటేనే ఈయన తప్పుకోవాలి పదవి నుంచి అనేది, లేకపోతే అవన్నీ మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇట్లా బెదిరింపుల ద్వారా సాక్షులు కూడా బెదిరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత కొడుకు భగీరథ్ను 9 రోజుల పాటు దాచిపెట్టడం, ఇది చాలా కీలకమైన ఇష్యూ. నిజంగా ఎవరైనా సరే ఒక తప్పు చేసినప్పుడు నిందితుడు ఎవరైతే ఉంటారో ఆ నిందితుడిని దాచిపెడితే కూడా కేసులు అవుతాయి. మన ఊళ్ళలో కూడా చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, మనకు తెలిసినా తెలియకపోయినా అవుతుంటాయి. కాకపోతే భార్య భర్త, తండ్రి కొడుకు ఈ బంధాలు కూడా ఇంపార్టెంట్. అంటే ఇంటెన్షన్ లేకుండా, ఇట్లాంటివి ఏమి డిస్టర్బ్ చేయకుండా, ఏమి సంబంధం లేకుండా బండి సంజయ్ ఇంట్లో బండి కొడుకు భగీరథ్ ఉంటే అది పెద్ద కేసేం కాకపోవచ్చు. కానీ ఆయన పాత్ర, బండి సంజయ్ పాత్ర ఏ స్థాయిలో ఉంది అనేది పోలీసు విచారణ మీద డిపెండ్ అయి ఉంటుంది. నిందితుడు ఎక్కడ ఉన్నాడో తెలిసినా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడం,
బండి సంజయ్ గారు యాక్టివిటీ మొత్తం చూస్తే మనకు అట్లే అనిపించింది. తర్వాత అరెస్టు తప్పించేందుకు సహాయం చేయడం, అదే ప్రయత్నాలు నడిచినాయి. ఎందుకంటే ఆయన లాస్ట్లో విచారించే టైంలో ఆయన ఒక ట్వీట్ పెట్టిండు, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. నేను చట్టం మీద ఉన్న గౌరవంతో నేను నా కొడుకును భగీరథను పోలీసులకు అప్పచెప్పిన, ఇన్ని రోజులు ఆయనకు బెయిల్ వస్తుందేమోనని ఆగిన, అడ్వకేట్స్ నాకు ఖచ్చితంగా ముందస్తు బెయిల్ వస్తుందని తెలిసి చెప్పినందుకు నేను ఇన్ని రోజులు అప్పగింపలేకపోయినా ఈరోజు కూడా అడ్వకేట్స్ బెయిల్ వస్తుందని నాకు చెప్పారు. అంటే ఆయన ఉద్దేశం ఇక్కడ దాచిపెట్టిండు అనేది, అరెస్ట్ని తప్పించేందుకు దాచిపెట్టిండు అనేది క్లియర్గా అర్థమైంది. సరే, బెయిల్ ఈజ్ రైట్ అంటే బెయిల్ ప్రయత్నం చేయకూడదు అంటే చేయాలి ప్రయత్నాలు, కానీ నిందితుని దాచిపెట్టి ప్రయత్నాలు చేయకూడదు కదా. ఇక్కడ అదే జరిగింది. అది బండి సంజయ్ గారే దాచిపెట్టినట్టుగా, బండి సంజయ్ గారే అప్పచెప్పినట్లుగా, బండి సంజయ్ గారే దీనిలో చేసినట్టుగా ఒకటి అర్థమైంది. ఇంకోటి ఆధారాలు మాయం చేయడం, విచారణను ప్రభావితం చేయడం. ఆధారాలు మాయం చేసినారు, పోయినాయి కదా. ఇప్పుడు ఆ ఫోన్లో ఏం మ్యాటర్ లేదంట అసలు. సరే, మ్యాటర్ దొరకబడతారు, అదే విషయం, కానీ అదొకటి. ప్లస్ విచారణను ప్రభావితం చేయడం, విచారణ ప్రభావితం చేశారు కదా. విచారణ ప్రభావితం చేసిన కదా 9 రోజులు ఆ కేసు విచారణ జరగంది, ఆ కేసులో పోలీసులు ముందడుగు వేయలేకపోవడం, ఆధారాలు మాయం చేయడం, విచారణ. భారతీయ న్యాయ వ్యవస్థలో సంబంధిత సెక్షన్ల కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నాశనం చేయడం లేదా విచారణకు ఆటంకం కలిగించడం అంటే కేవలం ఈయన తండ్రి కాబట్టి, లేకపోతే ఆయన కొడుకు ఇంట్లో ఉన్నాడు, ఆయన ఇంట్లోనే దాచిపెట్టిండు కాబట్టి మాత్రమే సరిపోదు. తెలుసుకొని ఉద్దేశపూర్వకంగా సాయం చేశారా లేదా, బండి సంజయ్ ఉద్దేశపూర్వకంగా చేసినారా లేదా అనేది మనకు బయటికి కనబడుతుంది. అది కోర్టులో మిగతా విషయాలు కూడా తెలుస్తాయి. ఒక భార్య తప్పు చేస్తే, ఒక భర్త తప్పు చేస్తే వాళ్ళు ఇంట్లో ఉంచుకోవడం కావాలని చేస్తే తప్పవుతుంది, కానీ తప్పించడం కోసం చేస్తే తప్పవుతుంది. లేకపోతే భార్య ఇంట్లో భర్త ఉండొద్దా, భార్య ఇంట్లో భర్త ఉండొద్దా, అందరిలో ఒకటే కదా. కాబట్టి ఆయన కొన్నిసార్లు చిన్న ఒక రీజన్తోన వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుంది. దీనిలో కూడా ఆ అవకాశాలు ఉండొచ్చు బహుశా. కానీ ఇప్పుడు ఈ 10 మంది స్నేహితులు ఎవరైతే నిన్న పోలీస్ విచారణకు అటెండ్ అయినరో వాళ్ళు బండి సంజయ్ పాత్ర మీద కూడా కొన్ని విషయాలు చెప్పినట్టుగా చెప్తున్నారు. అంటే మాకేం తెలియదు, మాకుతో టచ్లో లేడు, ఆయన 8 రోజులు 9 రోజులు ఎక్కడ ఉన్నాడని చాలా ఇంపార్టెంట్ పాయింట్. బండి భగీరథ్ ఈ 8 రోజులు 9 రోజులు ఎక్కడ ఉన్నాడు, ఎవరి సహాయంతో ఉన్నాడు, ఆయన ఎక్కడ దొరికిండు, అక్కడ అప్పా జంక్షన్ దగ్గర దొరికిండు. బహుశా ఏదో మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఎక్కడ ఉండొచ్చు బహుశా. అవన్నీ కూడా తెలుస్తాయి. రేపు ఆయన పట్టుకొస్తారు కదా, ఆల్రెడీ పోలీస్ కస్టడీకి పిలిచిర్రు, 10 రోజులు ఇచ్చిర్రు కోర్టు ఎన్ని రోజులు ఇస్తో తెలియదు. వస్తే నేను సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఖచ్చితంగా ఏ ఫామ్ హౌస్కి పోయినరు, ఏ ఫామ్ హౌస్లో జరిగింది, వాళ్ళ మదర్ చాలా ఆమె 161 సెక్షన్ కింద వాళ్ళ మదర్ చాలా విషయాలు చెప్పింది. మేనమామ పాత్ర ఏందో కూడా నిజంగా తేల్చాల్సిన అవసరం ఉంది పోలీసులు. ఎందుకంటే నోటీస్ ఇచ్చింది వాళ్ళ మేనమామకి. ఎందుకు అంటే బండి భగీరథ్ ఫోన్ ఇక్కడనే లాస్ట్ సిగ్నల్ ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచే స్కిప్ అయ్యిండు అని ఆయనకు నోటీస్ ఇచ్చారు. మరి ఇప్పటిదాకా ఆయన మీద కేసు బుక్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్లో 10 మందిలో కొంతమంది మీద కూడా పోలీసులు కేసు పెట్టే అవకాశం ఉందంట. ఇప్పుడు మరి వాళ్ళ మేనమామ పాత్ర ఏందో కూడా పోలీసులు తేల్చాలి. ఇక్కడ వాళ్ళ మేనమామ నోటీసులు తీసుకొని అటెండ్ చేయలే కదా, పంపలే కదా వాళ్ళ పిల్లగాని 2 సార్లు 13వ తేదీన 15వ తేదీన బండి భగీరథ్ పోలీసు ముందు అటెండ్ చేయలేదు. కాబట్టి మరి ఆ నోటీస్ తీసుకున్నాడు, ఆయన పాత్ర ఏంది, ఆయన సిగ్నల్ అక్కడ ఎందుకు ఎండ్ అయింది అనే విషయం కూడా పోలీసులు తేల్చాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒక కేంద్ర మంత్రి అయినా, సాధారణ పౌరుడైనా క్రిమినల్ చట్టం ముందు విచారణ ప్రక్రియ ఒకటేలాగుంటుంది. కానీ ప్రాక్టికల్గా కొన్ని రాజ్యాంగ ప్రోటోకాల్ అంశాలు ఉంటాయి. యాక్చువల్గా ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్ల మీద ఏమైనా కేసు బుక్ చేయాలంటే సీఎస్ పర్మిషన్ తీసుకోవాలి. ఒక 3 నెలల టైం ఉంటుంది, ముందే నోటీస్ ఇవ్వాలి. మనం నోటీస్ ఇవ్వాలి, పర్మిషన్ నోటీస్ ఇవ్వాలి వాళ్ళకి ఒక 3 months ముందే. అదంతా లా. ఒకవేళ పోలీసులు ఒకటేలాగుంటాయి, ప్రోటోకాల్ అంశాలు ఉంటాయి. ఒకవేళ పోలీసులు భావిస్తే కేంద్ర మంత్రి కూడా నేరంలో పాత్ర వహించారని, అయితే సాధారణంగా ఒకవేళ ఆయన పాత్ర ఉందనుకుంటే పోలీసులు ఈ విధంగా ముందుకు పోవచ్చు అని చెప్తున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరిస్తారు, కాల్ డాటా, లొకేషన్, మెసేజ్లు, సాక్షుల స్టేట్మెంట్లు వంటి అంశాలు పరిశీలిస్తారు. ఎఫ్ఐఆర్లో పేరు చేర్చడం లేదా కొత్త ఎఫ్ఐఆర్ నమోదు, ఆధారాలు సరిపోతే పేరు చేర్చవచ్చు. కొత్తగా ఇప్పటికే ఎఫ్ఐఆర్ని చాలా మార్చుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ మనకు పోక్సో కేసులో 11-12 సెక్షన్ పెట్టినారు, తర్వాత దాన్ని 5-6కు మార్చారు, తర్వాత నేను ఒక కొత్త సెక్షన్ పెట్టినారు, 10 సంవత్సరాల మినిమం శిక్ష. అరెస్ట్ అవసరమైతే కొంత మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ ఇమ్యూనిటీ అయితే ఉండదు. అంటే ఆయనకు అదేం రక్షణ కాదు, ఆయన మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేయకూడదు అనేది అయితే ఉండదు. అయితే పార్లమెంట్ సెషన్, సెక్యూరిటీ ప్రోటోకాల్ వంటి అంశాలు ప్రాక్టికల్గా పరిగణలోకి తీసుకుంటారు. కోర్టు పర్యవేక్షణ కూడా ఉండొచ్చు. హై ప్రొఫైల్ కేసుల్లో హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జోక్యం కూడా ఉంటుందంట. అంటే భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్కు కొన్ని ప్రత్యేక రక్షణలు ఉంటాయి, కానీ కేంద్ర మంత్రులకు కేసు పెట్టకూడదు అనే ఇమ్యూనిటీ ఏం లేదు. అయితే రాజకీయ పరిపాలనా ఒత్తిళ్లు వంటి అంశాలు ప్రాక్టికల్గా ప్రభావం చూపవచ్చు. అందుకే అడుగుతున్నారు ఆయన రాజీనామా చేయాలి, ఇది విచారణ కరెక్ట్గా జరగాలంటే, లేకపోతే ఇట్లాంటివి చాలా ఎఫెక్ట్ పడతాయి, చాలా అది ఉంటుందని. కానీ పరిణామాలు మొత్తం చూస్తే బండి భగీరథ్ తర్వాత మనకు బండి భగీరథ్తో కనిపించిన వాళ్ళు
అడ్వకేట్స్ వాళ్ళు లీగల్ ఎయిడ్లో ఉండొచ్చు, వాళ్ళ మీద కేసులు పెట్టరు. ఆ లీగల్ ఎయిడ్గా వాళ్ళు ఖచ్చితంగా లొంగిపోయే టైంలో వాళ్ళు సాయం చేయొచ్చు. కాబట్టి అది మ్యాటర్ కాదు. ఇప్పుడు వీళ్ళే వాళ్ళ మేనమామ, వాళ్ళ తండ్రి, లేకపోతే సంజయ్ దగ్గర ఉన్న ఎవరైనా టీం ఉంటే ఆ టీము వాళ్ళు ఏం చేసిన అనేది పోలీసు విచారణ చేసిన తర్వాత తెలుస్తుంది. బట్ దీనిలో సంజయ్ పాత్ర, సంజయ్ చాలామంది డిమాండ్ చేస్తున్నారు, సంజయ్ ఏటుగా చేర్చాలి, ఇట్లా డిమాండ్స్ వస్తున్నాయి తెర మీదకి. కాబట్టి జనామంతా చూస్తూ ఉన్నారు. దీనిలో బండి సంజయ్ ఫస్ట్ డేనే అప్పగించింటే పెద్ద హీరో బండి సంజయ్. కానీ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది చర్చ. ఆయన సపోర్ట్ చేయకపోవడం, పోలీసులకు బండి సంజయ్ సపోర్ట్ చేయలేదు. ఒక తండ్రిగా, ఓ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన సపోర్ట్ చేయలేకపోయినది ఓపెన్గా కనిపిస్తుంది కదా. కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.